సరే, దానికి ఎందుకంత భయపడతావు? నీకేం తెలుసయ్యా ఆ నందా గురించి? అసలు ఆయన చావుబోతాడికి గీతోపదేశం చేసి మరిపోయాడు. అంతా ఈయన వల్లే. ఇంత పిరిగొడివి నీకెందుకయ్యా పోలీసు ఉద్యోగం? కొంపలో దూరం మీ ఆవిడ కొప్పు పట్టు మా కూపు ఊపుతా అప్పుడు తెలుస్తుంది మీకు. ఊపుతాడు. చూడు, కొన్నాళ్ళు కనపడకుండా ఎక్కడన్నా దాక్కో. అక్కడ నుంచి నడే పోలీసు ఆయన పట్టుకు 4 ఉతుకు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొడితే నాన్ బెయిలబుల్ అఫెన్స్. 15 రోజుల పాటు హాయిగా జైల్లో ఉండొచ్చు. కరెక్టేగా? ఏదో ఒకటి చేసుకోండి. బయలుదేరుతున్నారు సార్? ఏం సార్? సార్ కొట్టగలి సార్. అయ్యో ఏం సార్ ఇది? నన్ను కొడుతున్నారు సార్. అయ్యో ఏం సార్ మీరు నన్ను కొడతారు? నాకెవరి తోడు అక్కర్లేదు. నేనెవరిని నమ్మను. వెళ్ళిపోండి. ఏంటి? ఇక్కడికి రాకూడదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. నన్ను శాశ్వతంగా మర్చిపో. ఇది జరగదు. అలా అనకు. తెలియకోసారి చేసినందుకే పడరాని పాటలు పడ్డావు. ఇప్పుడే అన్నీ కలిసి వస్తున్నాయి. చెడగొట్టుకోకు. సలహానా? ఏమో తెలీదు. నన్ను వదిలే. నువ్వు ఓసారి ఆలోచించుడు. నిన్నే నమ్ముకున్న అమ్మ, చిత్ర అందరూ ఉన్నారు. ఇదిగో వీళ్ళంతా ఏమైపోతారు? ఎక్కడికైనా పో. నేనొక్కడే మగానా? పో. ఎవరినో ఒకటి చేసుకుని నాశనం అయిపో. అంత మాట అనే కన్నా నువ్వే గొంతు పిసికి చంపాయి. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారో ఆ పనే చేస్తాను. అందుకే నా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఎందుకు ఏడుస్తావు? ఏమన్నాను? నేనేమన్నాను? నిన్నేమన్నా కొట్టానా? నేను నీ వెంట పడ్డానా? నిన్ను ప్రేమించాలని చెప్పానా? నువ్వు మరీ ఇంత రాక్షసుడు అయ్యావేంట్రా? ఎక్కువగా మాట్లాడావు. ఆ కాలు పట్టదు. తీసుకుపో. నేను తీసుకెళ్ళా. పోవే. నీకేదో దెయ్యం పట్టిందిరా. ఎంతమంది ఉసురు పోసుకుని ఏం బాగుపడతావు? నాశనం అయిపోతావు. నీకు మంచి చావు రాదురా. పురుగులు పట్టి చూస్తావురా. అయ్యో
ఇప్పుడు ఏమైపోయిందని ఊరికే అనుమానం మీద పట్టుకుపోయారంట. కోర్టులో నిరూపించలేరంట. నేను అందరినీ అడిగి తెలుసుకున్నానులే. మహా అయితే 5-6 ఏళ్ళు శిక్ష చేస్తారు అంతే. నువ్వు ఎదురు చూస్తావుగా కళ్యాణి. చాలు దేవుడా చాలు. దేశమంతా వచ్చి పాపాలు కడుక్కునే ఈ ఊళ్ళో ఇక మనం ఉండొద్దు. వాడిని రాని ఎవరికి తెలియనంత దూరంగా వెళ్ళిపోదాం. నందా అనే ఈ వ్యక్తి మీద పోలీస్ శాఖ వారి చేత హంతకుడన్న అభియోగం మోపబడింది. నేరం మోపబడ్డ నందాని 14 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలో ఉంచుకుని విచారణ కూడా జరపడమైనది. హంతకుడు హెల్మెట్ వేసుకుని హత్య చేయటం వల్ల నందానే హంతకుడని పోలీసులు నిర్ధారించలేకపోయారు. సరైన సాక్ష్యం లేనందువల్ల నందా అనే ఈ వ్యక్తిని నిర్దోషిగా పరిగణిస్తూ ఈ కేసు నుంచి విడుదల చేస్తున్నాను. నేను అప్పుడే చెప్పానా వదిలేస్తారని. చూడు వచ్చేస్తాడు. ఏంటి ఇంకా అలా కూర్చున్నావు? మద్రాసు వెళ్ళిపోతున్నాం. అన్ని సర్దే. ఈ చెత్త తీసుకొచ్చిన అవమానించే ఉంటే టెన్షన్ అయిపోతాను. జాగ్రత్త. రామేశ్వరం వదులుతున్నా ఈ శనేశ్వరం వదలట్లేదు. ఆకలమ్మా. కూర్చోమ్మా. తొందరగా వదినా, నువ్వు మాతనే వస్తున్నావుగా. ఏంటా ప్రశ్న? పెళ్లి కూతురు లేకుండా మనం వెళ్ళి ఏం చేస్తాం? మనతోనే వస్తాయి. ఎప్పుడు పెళ్లి? మాగంలో చూద్దాం. తెలుసమ్మా.